ఊరి అమ్మ అనసరంగా భయపడ్డాను రా బాబు. ఏంట్రా బాబు మనలాంటి భయపడతాడు. ఊరి అమ్మ ఏం జరుగుతుంది? చెప్తారా నీ పని? ఉద్యోగానికా? అవునరా. ఒరే, ఏ ఉద్యోగం లేకుండా ఇలా సోమరిపోతులో తిరిగితే మీ కుటుంబం ఏమవుద్దురా? నా కుటుంబానికి ఏం కాదురా. తినడానికి 2 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. నెలకి 10 రూపాయల పెన్షన్ ఉంది. ఉపాధి హామీ పైసలు వస్తాయి రో. ఉపాధి హామీ పైసలు వస్తాయి. రోగం వచ్చిందనుకో ఆరోగ్యశ్రీ ఉంది. కూతురికి బంగారు తల్లి కళ్యాణ లక్ష్మి పథకం ఉంది. ఊరా కొడుక్కి తెలుసా నా పోస్ట్ కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్. నన్ను తీసుకో, ఏ నాయకుడికి చేయకొట్టినా మందు ఫ్రీ, తినడానికి తిండి ఫ్రీ. ఇప్పుడు చెప్పురా నేనెందుకు పని చేయాలా? మామా, నీ లైఫ్ చాలా బాగుందిరా. ఒరే మామా, నేను కూడా ఉద్యోగం అనేసి నీ కూడా వచ్చేతాను రా. మీ ఆవిడ్ని ఆఫీస్ మానిపించావంట? అవునరా, మానిపించేసాను. ఏమైందిరా? నిన్న ఆఫీస్కి వెళ్ళి చూసాను రా. వెళ్ళేటప్పుడు నా వైఫ్ వాళ్ళ బాస్ వాళ్ళు కూర్చుని ఉందిరా. మరి 2 కుర్చీలు లేని దాంట్లో ఏం చేస్తుందని తీసుకొచ్చాయన. రే, మీ పక్కింటి ఆవిడ బాగా ఎంజాయ్ చేసావంట. పార్కులు, సినిమాలు మనం కూడా వెళ్ళాం. బీచ్లకి, పబ్లకు పోయి. అవునా? ఎంతకొచ్చిందిరా? 1000 రూపాయలు ఖర్చు అయింది బామా. 1000 రూపాయలు ఖర్చు అయింది. అంతేనా? ఏం చేస్తాం, పక్కింటి 1000 రూపాయలు వచ్చింది మరి.